अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। మనం ప్రౌఢ రచనానువాద కౌముదిలో 21వ అభ్యాసం ప్రారంభించుకున్నాము. అందులో తత్పురుష సమానాధికరణ కర్మధారయ సమాసం సంబంధించిన నియమాలు కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు వీటిని ఉపయోగించి శబ్దకోశాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాలు చెప్పుకుందాం. అవి రాసుకోండి. నిన్న ప్రారంభించుకున్నాము తెలుగు వాక్యాలు. అందులో 1వ వాక్యం మొదలు పెట్టుకున్నాము. 2వ వాక్యం రాసుకోండి. తెలుగు వాక్యం మొట్టమొదటి వాక్యము విద్వాంసులు విద్వాంసులతోటి మూర్ఖులతోటి ఉంటారు. అలాగే సమాన స్వభావము మరియు వ్యసనము కలిగిన వాళ్ళలో మిత్రత కలుగుతుంది. సమాన స్వభావం మరియు వ్యసనము కలిగిన వారికి మిత్రత కలుగుతుంది. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే సమాన గుణ కర్మ స్వభావములు కలిగిన వారి మధ్య మిత్రత ఉంటుంది. అంటే ఎవరెవరికైతే ఏ స్వభావము ఏ గుణ కర్మ స్వభావాలు ఉంటాయో వారంతా ఒక చోట ఏకీభావం అవుతారు, అంటే ఒక చోట కలుస్తారు. అస్తు. 2వ వాక్యం రాసుకోండి. విద్వాంసుడు అన్ని చోట్ల ఆదరింపబడతాడు. విద్వాంసుడు అన్ని చోట్ల ఆదరింపబడతాడు లేదా గౌరవింపబడతాడు. అంటే బహుశా విద్వాంసుడు అన్ని చోట్ల గౌరవింపబడతారు. ఎందుకంటే ఈ వాక్యం ఏకవచనంలో ఉంటుంది. ఏకవచనం కరెక్ట్ రాసుకోండి. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్పి మనం పరిశుద్ధంగా వాక్యం చెప్పుకుంటుంటాం. అస్తు. విద్వాంసుడు అన్ని చోట్ల గౌరవింపబడతాడు లేదా ఆదరింపబడతాడు. 3వ వాక్యం నీటిగా రాసుకోండి. విద్వాంసుల యొక్క సాంగత్యం చేత మూర్ఖుడు కూడా చతురుడు అవుతాడు. అంటే చాతుర్యం పటుత్వం కలిగిన వాడవుతాడు. విద్వాంసుల యొక్క సాంగత్యం చేత మూర్ఖుడు కూడా చతురుడు అవుతాడు లేదా నైపుణ్యం కలిగిన వాడవుతాడు లేదా పటుత్వం కలిగిన వాడవుతాడు లేదా కుశలుడు అవుతాడు. ఇవన్నీ ఏదైనా రాసుకోవచ్చు. విద్వాంసుల యొక్క సాంగత్యం చేత మూర్ఖుడు కూడా చతురుడు అవుతాడు. నెక్స్ట్ 4వ వాక్యం. బ్రహ్మచేత ఈ జగత్తు ఉత్పన్నమవుతున్నది. బ్రహ్మచేత జగత్తు ఉత్పన్నమవుతుంది అలానే బ్రహ్మచేత జగత్తు ఉత్పన్నమవుతుంది. బ్రహ్మచేత జగత్తు ఉత్పన్నమవుతుంది. బ్రహ్మచేత జగత్తు ఉత్పన్నమవుతుంది. బ్రహ్మచేత జగత్తు ఉత్పన్నమవుతుంది. నెక్స్ట్ వాక్యం. ఐదో వాక్యం. ప్రళయ
ప్రళయ కాలంలో ప్రళయ కాలంలో ప్రళయ కాలంలో సంసారమంతా బ్రహ్మలో లీనమవుతుంది. ఈ జగత్తంతా బ్రహ్మలో లీనమవుతుంది. ప్రళయ కాలంలో సంసారమంతా బ్రహ్మలో లీనమవుతుంది. బ్రహ్మలో లీనమవుతుంది. ఇప్పుడు ఇది సృష్టి కాలము, ప్రళయ కాలము అంటాం కదా. ప్రళయ కాలంలో ఇదంతా శూన్యం అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏ విధంగా విశాలంగా బ్రహ్మాండం కనిపిస్తుంది, ఆకాశాలు పంచభూతాలు ఇవన్నీ మన కంటికి ఎంత విధంగా కనిపిస్తుంది, విశాలంగా కనిపిస్తుందా, అప్పుడు ఇదంతా ఏముండదండి, మొత్తం శూన్యంలో కలిసిపోతుంది అన్నమాట. మొత్తం శూన్యంలో కలిసిపోతుంది అంటే ఏముండదు, అంత అంధకారంగా ఉంటుంది. అక్కడ పరమాత్మ ఒక్కడే ఉంటాడు. అందుకే ప్రళయ కాలంలో సంసారం అంతా బ్రహ్మలో లీనమవుతుంది. నెక్స్ట్, ఇంతవరకు మనకు కాకి సంబంధించి ఉదాహరణ 5 వాక్యాలు చెప్పుకున్నాము. కకారానికి సంబంధించి ఒకటో బిందువుకు సంబంధించి. ఇప్పుడు ఖా బిందు రాసుకోండి. రెండో బిందువు ఖా బిందువు. ఖా బిందువు ఖా బిందువు తీసుకోండి. కృ ధాతువును ఉపయోగించి వాక్య నిర్మాణం. 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 ఒకటో వాక్యం. ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, చాలా కష్టంలో పడి ఉన్నాను, చాలా విపత్తిలో పడి ఉన్నాను, లేదా చాలా బాధలో ఉన్నాను. ఏమి ఆపద చెయ్యాలి, మాదే ఆపద ఆపదలో, విపత్తి అంటే ఆపద, ఆపద, ఆపదలో ఉన్నాను, ఒక పెద్ద ఆపదలో ఉన్నాను. ఏమి ఏమి చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, పెద్ద ఆపత్తిలో ఉన్నాను, పెద్ద ఆపత్తిలో పడి ఉన్నాను, పెద్ద ఆపత్తిలో పడి ఉన్నాను, లేదా పెద్ద ఆపత్తిలో ఉన్నాను, అదే భావం వస్తుంది. నెక్స్ట్ రెండో వాక్యం. హంసపదిక సంగీతం యొక్క అక్షరాభ్యాసం చేస్తున్నది. హంసపదిక అంటే ఏమిటి? హంసపదిక అంటే హంసను తీసుకునేది ఇక్కడ. హంసపదిక సంగీతం యొక్క అక్షరాభ్యాసం చేస్తున్నది. ఇక్కడ వర్ణపరిచయ కరోతి, వర్ణపరిచయం అని ఇచ్చారు. అక్షరాభ్యాసం అమ్మాయి చేస్తుంది. పేరు, ఏంటండి? అమ్మాయి పేరు హంసపదిక అమ్మాయి పేరే ఉంటుంది. ఓ, స్త్రీలింగ హంసపదిక. ఓకే అండి, ఇది స్త్రీలింగ నామవాచక శబ్దం. హంసపదిక సంగీతం యొక్క అక్షరాభ్యాసం చేస్తున్నది. హంసపదిక సంగీతం యొక్క అక్షరాభ్యాసం చేస్తున్నది. హంసపదిక సంగీతం యొక్క అక్షరాభ్యాసం చేస్తున్నది. నెక్స్ట్ మూడో వాక్యం. నీవు నీవు నీ డ్యూటీ యందు వెళ్ళు, నీ కర్తవ్య కర్మ యందు వెళ్ళు, నువ్వు నీ పని యందు వెళ్ళు అంటామాట. నీవు నీ కర్తవ్య కర్మ యందు వెళ్ళు.
నీవు మహోదయ పనికి అది రాసుకో. నీవు నీవు నీ నీ క- పనికి వెళ్ళు. ఉం? నీ కర్తవ్య విధికి వెళ్ళు అని చెప్పొచ్చు మహోదయ. నీ కర్తవ్య కర్తవ్య విధికి అంటే విధి నిర్వహణ నీవు అంటే నీ కాదు మహోదయ. కర్తవ్య విధికి వెళ్ళు. నీవు నీ కర్తవ్యం ఎందు వెళ్ళు. నీవు నీ కర్తవ్యం కర్తవ్యం ఎందు వెళ్ళు. అలా రాసుకో. నీవు నీ కర్తవ్యం ఎందు వెళ్ళు. నీ కర్తవ్యమైన పని ఏదైతే ఉందో, నీ కర్తవ్య పని ఎందు నువ్వు వెళ్ళు. లేదా నీ పని మీద నువ్వు వెళ్ళు అంటాం కదా. అంటే నీ పని మీద నువ్వు వెళ్ళి అంటే అది వేరే విషయం అవుతుంది. ఇక్కడ నీ డ్యూటీకి నువ్వు వెళ్ళి అంటున్నావు. అంటే నీకు ఏదైతే డ్యూటీ ఉందో, నీకు ఏదైతే కర్తవ్యం ఉందో ఆ కర్తవ్యం ఎందు వెళ్ళు. నీవు నీ కర్తవ్యం ఎందు వెళ్ళు. నీవు నీ కర్తవ్యం యొక్క కర్తవ్యం ఎందు వెళ్ళు. ఇలా నీవు నీ కర్తవ్యంలోకి వెళ్ళు అలాగూ చెప్పుకో. నువ్వు నీ కర్తవ్యంలోకి వెళ్ళు. ఏ పిత నేను ఏం చేయమంటావు? నెక్స్ట్ వాక్యం. పిత నేను ఏమి చేయమంటావు? నన్ను ఏమి చేయమంటావు? నీవు కర్తవ్య కార్యములలోకి వెళ్ళు. నీ కర్తవ్య కార్యములోకి వెళ్ళు అని రాసుకో ఏకవచనంలో. నీవు నీ కర్తవ్య కార్యములోకి వెళ్ళు. నీవు నీ కర్తవ్య కార్యంలోకి వెళ్ళు. నెక్స్ట్ వాక్యం. హే పిత లేదా పిత నన్ను ఏమి చెయ్యమంటావు? హే పిత నన్ను ఏమి చెయ్యమంటావు? క్వశ్చన్ మార్క్. హే పిత నన్ను ఏమి చెయ్యమంటావు? హే పిత నన్ను ఏమి చెయ్యమంటావు? ఐదో వాక్యం. రాజా పుత్రుణ్ణి యువరాజు చేశాడు. ఇది రాసుకోవచ్చు. విధి నిర్వహణకి వెళ్ళు. నీవు నీ విధి నిర్వహణకు వెళ్ళు. నీవు నీ కర్తవ్య కార్యములకు వెళ్ళు. నువ్వు నీ విధి నిర్వహణకు వెళ్ళు. నువ్వు రాసుకుని బ్రాకెట్ తప్పు లేదు, మంచి వాక్యమే. నీవు నీ విధి నిర్వహణకు వెళ్ళు. ఓకేనా? రాసుకుని బ్రాకెట్ లో కూడా అలా కూడా లేదా ఇలా రాసుకోవచ్చు. నీవు నీ విధి నిర్వహణకు వెళ్ళు అని చెప్పి. ఓకే అండి, ఉత్తమం. నెక్స్ట్ వాక్యం ఏం చెప్పుకున్నాం? రాజా పుత్రుణ్ణి యువరాజు చేశాడు. రాజా పుత్రుణ్ణి యువరాజు చేశాడు. యువరాజుని చేశాడండి. రాజా పుత్రుని యువరాజుని చేశాడు. రాజా పుత్రుని యువరాజుగా చేశాడు. రాజా పుత్రుణ్ణి యువరాజుగా చేశాడు. రాజు పుత్రుణ్ణి రాజు పుత్రుణ్ణి యువరాజుగా చేశాడు. ఇలా రాయండి. రాజు పుత్రుణ్ణి యువరాజుగా చేశాడు. రాజు పుత్రుణ్ణి యువరాజు చేశాడు. నెక్స్ట్ వాక్యం. కుంభకారుడు కుండను తయారు చేస్తున్నాడు. కుంభకారుడు కుండను తయారు చేస్తున్నాడు. చేయబడ్డాడు అలా అంటే మళ్ళీ కర్మవాచ్యంలోకి అలా మారిపోతాయండి. మన తర్వాత వస్తాయి ఇవన్నీ కూడా. ఓకేనా? రాజు యువరాజు చేయబడ్డాడు, చేశాడు, అలా అన్ని ఏమవుతాయంటే కర్తృవాచి కర్మవాచి అని చెప్పి మళ్ళీ మారిపోతాయి. అవి మన తర్వాత వస్తాయి, అప్పుడు చెప్పుకుందాం. వస్తూ ఏం చెప్పుకున్నా ఇక్కడ? కుంభకారుడు కుండను తయారు చేస్తున్నాడు. శూద్రుడు చటాయి తయారు చేస్తున్నాడు. అంటే చాపను తయారు చేస్తున్నాడు. చటాయి అంటే చాప. కుంభకారుడు కుండను తయారు చేస్తున్నాడు. శూద్రుడు చాపను తయారు చేస్తున్నాడు. కామబెట్టి శూద్రుడు చాపను తయారు చేస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం.
ఇండ్లు తయారు చెయ్యు. ఇండ్లు తయారు చెయ్యి. ఇలా ఇండ్లు నిర్మించు. సభను చెయ్యి. ఇండ్లు నిర్మించు, సభను చెయ్యి. అంటే సభను చెయ్యి అంటే సభను నిర్మించిన అర్థం ఇక్కడ. సభాకరు అంటే ఒక సమావేశం కల్పించి అంటాం కదా, అలాగే సభను నిర్మించు. సభను నిర్వహించు అండి. సభ నిర్వహించు. ఇది బాగుంది. సభను నిర్వహించు. ఇండ్లు నిర్మించు, సభను నిర్వహించు. ఒక సమావేశం నిర్వహించు అంటాం కదా, సభ అంటే సమావేశం, సమూహాత్మకంగా. సభను నిర్వహించు. ఇంటిని నిర్మించు. అలాగే ఇల్లు నిర్మించు అంటే ఇంటిని నిర్మించు, సభను నిర్వహించు. సభ నిర్వహించు. భిక్ష కొరకు అంజలి చాపుతున్నాడు. చేయి చాపుతాం కదా, భిక్ష కొరకు అంజలి చాపుతున్నాడు. భిక్ష కొరకు అంజలి అంటే చేయి చాపుతున్నాడు. భిక్ష కొరకు అంజలి చాపుతున్నా అంటే అంజలి చేయి చాపుతున్నాడు. అంజలిని చెయ్యి ఇక్కడ. దోషుడు అంటే కొంచెం ఇదిగా ఉంది. చేయి చాపుతున్నాడు. భిక్ష కొరకు చేయి చాపుతున్నాడు. బ్రాకెట్లో అంజలి రాసుకోండి. 2 చేతులతో పెడతాం మనం. ఒకసారి వస్తువు పదార్థం ఇచ్చాయంటే మనకైనా అప్పట్లో బియ్యము ధాన్యం పోసేవారు. 2 చేతులు ఇట్లా పట్టుకొని భిక్షకు అంజలి ఘటిస్తున్నాడు, చాపుతున్నాడు అంటాం అన్నమాట. భిక్ష కొరకు అంజలి చేతులు భిక్ష కొరకు చేతులు చాపుతున్నాడు. దోసిలి పడుతున్నాడు. భిక్ష కొరకు దోషిని పడుతున్నాడు. చేతులు ఘటిస్తున్నాడు. అంజలి ఘటిస్తున్నాడు. చేతులు చాపుతున్నాడు. దోషుడు పడుతున్నాడు. కొన్ని రాసుకోవచ్చు, పర్వాలేదు. ఒకటి రాసుకోండి. భిక్ష కొరకు అంజలి ఘటిస్తున్నాడు లేదా దోషుడు పడుతున్నాడు. బ్రాకెట్ రాసుకునే అవన్నీ కూడా ఇలా కూడా ఉపయోగించవచ్చు, ఇలా కూడా ఉపయోగించవచ్చు అని ఒక రకమైనటువంటి శబ్దకోశంలో ప్రయోగ విధానం ఎక్కువ తెలుస్తుంది. అస్తు. తాత్పర్యం అర్థమైతే ముఖ్య ఉద్దేశం అది మనకు కావాల్సింది. అస్తు. అంజలి ఘటిస్తున్నాడు లేదా చేతులు చాపుతున్నాడు. దోషుడు పడుతున్నాడు. ఏది రాసినా ఒకటే, బ్రాకెట్లో రాసుకోవచ్చు. భిక్ష కొరకు చాస్తున్నాడు, దోషులు పడుతున్నాడు లేదా అంజలి ఘటిస్తున్నాడు అలా రాసుకోవచ్చు, సరిపోతుంది. ఓకేనా. ప్రయోగజాలం కొంచెం మనం భిక్ష కొరకు చాస్తున్నాడు, దోషులు పడుతున్నాడు లేదా అంజలి ఘటిస్తున్నాడు. ఇదంతా ఒకే వాక్యం, రాయడానికి శైలి భిన్న భిన్నంగా. అంజలి ఘటిస్తున్నాడు. ఓకే అండి. నెక్స్ట్ వాక్యం. నేను నువ్వు చెప్పింది వింటాను. నేను నువ్వు చెప్పింది వింటాను. నేను నువ్వు చెప్పింది వింటాను. 9వ వాక్యం. నేను నువ్వు చెప్పింది వింటాను. నెక్స్ట్ వాక్యం. పదో వాక్యం. అతడు రాత్రిలో స్త్రీ యొక్క రూపాన్ని వేసుకుని తిరిగాడు.
అతడు రాత్రిలో స్త్రీ యొక్క రూపాన్ని ధరించి తిరిగాడు. స్త్రీ యొక్క రూపం వేసుకొని తిరిగాడు. అతడు రాత్రి యందు స్త్రీ యొక్క రూపాన్ని 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 వేసుకొని తిరిగాడు. నెక్స్ట్ వాక్యం 11వ వాక్యం. అతడు మెడలో హారం వేసుకున్నాడు. అతడు మెడలో హారం వేసుకున్నాడు. అతడు మెడలో హారం వేసుకున్నాడు. అతడు మెడలో హారం వేసుకున్నాడు. రాసుకోవచ్చు. అతడు రాత్రి యందు స్త్రీ రూపంలో తిరిగాడు. అంటే స్త్రీ రూపం తిరిగాడు కాకుండా అక్కడ వేషం వేసుకొని కొంచెం రాత్రి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగో ఉండొచ్చు. కాబట్టి అక్కడ అతడు రాత్రి యందు స్త్రీ రూపంలో తిరిగాడు. స్త్రీ రూపం వేసుకొని తిరిగాడు అన్నమాట. మామూలుగా అంటే దాన్ని విడదీసి చెప్పినట్టుగా మనం ఇబ్బంది అంటే ఒకే రకమైన తాత్పర్యం, కొంచెం అర్థంలో వక్త యొక్క వివక్షను బట్టి మారుతుంటుంది. అస్తు అతడు రాత్రి స్త్రీ రూపంలో తిరిగాడు లేదా స్త్రీ యొక్క రూపం వేసుకొని తిరిగాడు. అస్తు అతడు మెడలో హారమును వేసుకున్నాడు. ఏంటి? అతడు మెడలో హారం వేసుకున్నాడు. అతడు మెడలో హారం వేసుకున్నాడు. అతడు మెడలో హారం వేసుకున్నాడు. నెక్స్ట్ వాక్యం 12వ వాక్యం. రాజు ఆయా కార్యములలో లేదా రాజు భిన్న భిన్న కార్యంలో అధ్యక్షులను నియమించాలి. రాజు భిన్న భిన్న కార్యములలో అంటే ఎవరికి ఏ కార్యం ఉందో ఆ కార్యములు ఉంటాయి. రాజు భిన్న భిన్న కార్యములలో రాజు భిన్న భిన్న కార్యములు అంటే ఆయా కార్యములలో అంటే ఏ ఏ కార్యాలు ఉన్నాయి ఆ కార్యములో రాజు భిన్న భిన్న కార్యములలో అంటే ఏ ఏ కార్యాలు ఉన్నాయో ఆ కార్యంలో అధ్యక్షుని నియమించాలి. రాజు భిన్న భిన్న కార్యములో అంటే భిన్న భిన్న కార్యంలో అంటే భిన్న భిన్న పనుల్లో అధ్యక్షుని నియమించాలి. నియమించాడా? లగావే నియమించాలి. ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నామట. రాజు ఆయా పనుల్లో ఒక్క నిమిషం. రాజు వారి పనుల్లో అధ్యక్షుడిని నియమించాలి. ఇది సింపుల్ గా రాసుకొని రాజు వారి పనుల్లో అంటే ఎవరికి ఏ పని అయితే ఉందో ఆ పనుల్లో రాజు వారి పనుల్లో అధ్యక్షుడిని నియమించాలి. నియమించాడు కాదు నియమించాలి ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ. రాజు ఒక్కడే నిర్మించాలా? అంటే ఆయా పనుల్లో అంటే ఏ ఏ పనులు ఆ పనులన్నింటిలో విద్యా కార్యం ఉన్న విద్యకు సంబంధించి ఒక అధ్యక్షుడు నియమించాలి. సామాజిక కార్యంలో ఒక పని అంటే క్షేత్రంలో ఒక పని, వ్యాపార కార్యం అంటే ఏ కార్యం ప్రారంభించినా కూడా ఒక అధ్యక్షుడు ఉండాలన్నమాట. అది గ్రామ కార్యమైనా, నగర కార్యమైనా, క్షేత్ర కార్యమైనా, వ్యాపార కార్యమైనా ప్రతి దాంట్లో ఒక అధ్యక్షుడు ఉండాలంట. ప్రతి పనికి ఒక లీడర్ ఉండాలంటాం కదా, నాయకుడు ఉండాలంటాం కదా. అలాగా రాజు ఆయా పనులకై అధ్యక్షుడు నియమించాలి.
అంటే మహోదయ అప్పుడు అధ్యక్షులను భిన్న భిన్న కార్యములలో అన్నప్పుడు అధ్యక్షులు అని పెట్టాలి మహోదయ. చాలా మంది ఇంకా బౌల్స్ ఆ రకంగా ఉంటున్నదా అంటే దాంట్లో అన్నిటికీ వచ్చేస్తుంది. రాజు వారి పనుల్లో అధ్యక్షులను నియమించాలి. రాజు వారి పనుల్లో అధ్యక్షులను నియమించాలి. ఇప్పుడు ఆ కార్యం పట్ల ఒకటే కదా. రాజు వారి పనుల్లో అధ్యక్షులు నియమించాలి అన్నాం అనుకోండి, అక్కడ సహజంగా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే ప్రతి పనికి ఒక అధ్యక్షుడు ఉంటాడట. అధ్యక్షులు నియమించాలని అనుకోండి వారి పనుల్లో, అంటే అనేక మంది అధ్యక్షులు అవుతారు. ఒకే అధ్యక్షుడు నియమించాలి, అనేక మంది అధ్యక్షులు కాదు. కాబట్టి ఇలాగే ఇదిగా ఉంటుంది వాక్యము. రాజు వారి పనులు అధ్యక్షుడిని నియమించాలి. అంటే ఎవరికి ఏ పని అయితే ఉందో ఆ పనిలో ఒక అధ్యక్షుడు ఉంటాడు. వారి అధ్యక్షతలో, వారి యొక్క నిర్దేశంలో మిగతా వాళ్ళని పనిచేస్తారు. ఒక లీడర్ అంటాం కదా, ఒక నాయకుడు, ఒక నేత. అధ్యక్షులు నియమించి బహువచనంలోకి వెళ్ళిపోతే అందరూ అది కొంచెం అర్థంలో మార్పు వస్తుంది. మళ్ళీ అది ఏకవచనం రాసుకోండి. నెక్స్ట్ అండి, ధనుస్సును చేతిలో తీసుకో. ధనుస్సును చేతిలో తీసుకో. ధనుస్సును చేతిలోకి తీసుకో. ధనస్సును చేతిలోకి తీసుకో. ధనస్సును చేతిలోకి తీసుకో. ధనుస్సును చేతిలోకి తీసుకో. నెక్స్ట్ వాక్యం, ధనుస్సును చేతిలోకి తీసుకో. నెక్స్ట్ 14వ వాక్యం, అతడు నగరంలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. 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 నెక్స్ట్ 15వ వాక్యం, ఇతడు నాతోటి మంచిగా వ్యవహరించలేదు. ఇతను నాతోటి మంచిగా వ్యవహరించలేదు. ఇతను నాతోటి మంచిగా వ్యవహరించలేదు. ఇతడు నాతోటి మంచిగా వ్యవహరించలేదు. ఇతడు నాతోటి మంచిగా వ్యవహరించలేదు. నెక్స్ట్ వాక్యం, ఇంతవరకు 15 వాక్యాలు. కాబిందులో 15 వాక్యాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ రాసుకోండి, గా బిందు. మూడవది గా. తత్పురుష కర్మధార సమాసం ఉపయోగించి ద్విగు సమాసం ఉపయోగించి వాక్య నిర్మాణం. అంటే సమస్త పదాలు ఇక్కడ ఉపయోగిస్తామట. అంటే కర్మధార సమాసానికి సంబంధించిన వాక్యాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. తత్పురుష కర్మధార సమాసము మరియు ద్విగు సమాసం ఉపయోగించి వాక్య నిర్మాణం. సింపుల్ గా కర్మధారయ మరియు ద్విగు సమాసం ఉపయోగించి వాక్య నిర్మాణం. కర్మధారయ మరియు ద్విగు సమాసం ఉపయోగించి కర్మధారయ మరియు ద్విగు తత్పురుష సమాసం ఉపయోగించి వాక్య నిర్మాణం. కర్మధారయ మరియు ద్విగు సమాసం కర్మధారయ మరియు ద్విగు తత్పురుష సమాసం ఉపయోగించి కర్మధారయ మరియు ద్విగు తత్పురుష సమాసమును ఉపయోగించి వాక్య నిర్మాణం. వాక్య నిర్మాణం. నెక్స్ట్ అందులో ఒకటో వాక్యం రాసుకోండి. ఇతడు నాతో భిన్నంగా ఉన్నాడు. ఒకటో వాక్యం, ఇతడు నాతో భిన్నంగా ఉన్నాడు. వేరుగా ఉన్నాడు. ఇతడు నాతో వేరుగా ఉన్నాడు లేదా భిన్నంగా ఉన్నాడు. ఇతడు నాతో వేరుగా ఉన్నాడు లేదా
భిన్నంగా ఉన్నాడు. ఇతను నాతో వేరుగా ఉన్నాడు లేదా భిన్నంగా ఉన్నాడు. నెక్స్ట్ వాక్యం చూడండి. నేను నీ ఆధీనంలో ఉన్నాను. 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 ఈ సమస్య నీ చేతిలో ఉంది. మూడో వాక్యం. ఈ సమస్య నీ చేతిలో ఉంది. ఈ సమస్య నీ చేతిలో ఉంది. ఈ సమస్య నీ చేతిలో ఉంది. మూడో వాక్యం. నెక్స్ట్ వాక్యం. దినము దాదాపుగా వెళ్ళిపోయింది. దినం అంటే విషయము, వ్యవహారము, సమస్య. మామూలు అంటే ఈ విషయము తీసుకో, ఈ వ్యవహారం నీ చేతిలో ఉంది, ఈ సమస్య నీ చేతిలో ఏం తీసుకోవచ్చు. నీవు విషయం కావచ్చు, సమస్య కావచ్చు, వ్యవహారం కావచ్చు. ఇది ఈ మామూలు అంటే ఈ విషయం నీ చేతిలో ఉంది, ఈ మ్యాటర్ ఈ చేతిలో ఉందండి, ఏం చేస్తావో చేయండి అంటాం కదా, అలాగా. అంటే ఈ సమస్య కావచ్చు, విషయం కావచ్చు, వ్యవహారం కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. జీ. నెక్స్ట్ వాక్యం. రోజు దాదాపుగా అంటే దినము. దినం అంటే రోజు. దాదాపు గడిచిపోయింది. డల్ గయా, సూర్యుడు వచ్చేసి అంటాం కదా, దినం అయిపోయిందండి, అంత పొద్దు పోయింది అంటాం కదా, పొద్దు ఊకింది అంటాం, పొద్దు పోయింది అంటాం. అంటే రోజు దినము దాదాపు గడిచిపోయింది లేదా రోజు దాదాపుగా గడిచిపోయింది. ఇంకేం చేస్తామండి, దాదాపుగా సమయం అయిపోయింది, పొద్దు పోతూ ఉన్నది, పొద్దు ఎక్కుతున్నది అంటాం కదా. పొద్దు ఎక్కుతున్నది ఉదయిస్తున్న సమయంలో, పొద్దు పోయింది అంటామట. 5 అయింది అనుకోండి, 4 అయింది అనుకోండి, ఇంకేంటి ఏం చేస్తామండి పొద్దు పోతుంటే అంటుంటాడు. అందుకే దినము లేదా రోజు దాదాపు గడిచిపోయింది. గడిచిపోయింది, అయిపోయింది. భూతకాలంలో దినము లేదా రోజు దాదాపు గడిచిపోయింది. నెక్స్ట్ వాక్యం, 5వ వాక్యం. మాటి మాటికి ఆగ్రహం చేసినప్పుడు, మాటి మాటికి ఆగ్రహపూర్వకంగా అడిగినప్పుడు, అండి మాటి మాటికి ఆగ్రహపూర్వకంగా అడిగినప్పుడు, కోపం పూర్వకం, ఆగ్రహపూర్వకం, బాగా ఆగ్రహపూర్వకం అంటే కోపం కాదు, ఆగ్రహపూర్వకంగా అంటే అనుగ్రహపూర్వకంగా. ఆగ్రహం, నేను మాటి ఆగ్రహం చేశాను రమ్మని చెప్పి అలా అంటే, మాటి ఆగ్రహపూర్వకంగా అడిగినప్పుడు. ఇక్కడ ఆగ్రహం అని అర్థం నిందార్థం, కోపార్థం కాదు. మామూలుగా ఇంత ఆగ్రహం ఎందుకు అది కూడా ఆహ్వానించడం. ఆగ్రహపూర్వకంగా అంటే జిద్దు కర్ణపోతే ఉస్నే సాది బాత్ అంటే మాటి మాటికి అడిగినప్పుడు, ఆగ్రహం చేసినప్పుడు, మాటి చెప్పు చెప్పు అని చెప్పి మాటి మాటికి ఆగ్రహం చేసినప్పుడు, మాటి మాటికి అడిగినప్పుడు అని అర్థం. మాటి మాటికి ఆగ్రహం చేశాం, బలవంతం చేశాం అనమాట. మాటి మాటికి బలవంతం చేసినప్పుడు మరియు జిద్దు చేసినప్పుడు, జిద్దు అంటే మొండి చేసినప్పుడు, ఇంకా మొండి చేసినప్పుడు, మాటి మాటికి ఆగ్రహం చేసినప్పుడు మరియు మొండి చేసినప్పుడు అతడు అన్ని విషయాలు చెప్పాడు.
అతడు అన్ని విషయాలు చెప్పాడు. మాటి మాటికి ఆగ్రహపూర్వకంగా అడిగినప్పుడు మరియు మొండి చేసినప్పుడు ఇది రాసుకోవచ్చు. కోపము ఒక రకం రెండు సందర్భాన్ని తీసుకోవచ్చు. నిర్బంధం కూడా మాటి రాసుకో. మాటికి నిర్బంధం. ఏంటండి నిర్బంధం. మాటి మాటికి ఆగ్రహంతో అడిగినప్పుడు లేదా కోపంతో అడిగినప్పుడు మరియు మొండి చేసినప్పుడు అతడు అంతా చెప్పాడు. అతడు అంతా చెప్పాడు. మాటి మాటికి ఆగ్రహంతో లేదా అన్నపూర్ణ గారు కోపంతో ఉన్నారా? ఆగ్రహంతో లేదా కోపంతో అడిగినప్పుడు అతడు అంతా చెప్పాడు. అతడు అంతా చెప్పాడు. మాటి మాటికి ఆగ్రహంతో లేదా కోపంతో అడిగినప్పుడు మరియు మొండి చేసినప్పుడు అతడు అంతా చెప్పాడు. అతడు అంతా చెప్పాడు. ఇక్కడ ఎందుకంటే ఆగ్రహ కర్నే ఆగ్రహ పూచే జానే పర్ అలా ఉందన్నమాట. అంటే అడిగినప్పుడు మరియు జిద్దు చేసినప్పుడు అతడు మొత్తం చెప్పాడు. అంటే మొత్తం విషయం అంతా చెప్పాడు. మొత్తం విషయం అంతా చెప్పాడు. మొత్తం ఏదో ఒక విషయం ఉంటుంది, ఏదో ఒక సందర్భం ఉంటుంది. మొత్తం విషయం అంతా చెప్పాడు. ఓకే, నెక్స్ట్ వాక్యం. ఇతని యొక్క మాట చేత ఇతని యొక్క కథనం చేత ఇతని యొక్క కథనం చేత ఇతని యొక్క కథనం చేతనే ఇతని యొక్క కథనం చేతనే ఇతని యొక్క కథనం చేతనే అంటే ఉచ్చత్వం నీచత్వం తెలుస్తుంది. ఇతని యొక్క కథనం చేతనే ఉచ్చస్థరత్వం ఉచ్చత్వం నీచత్వం నీచము తెలుస్తుంది. తెలుస్తుంది అంటే సరిపోతుందండి. ఉచ్చము నీచం అంటే ఇక్కడ ఉచ్చము నీచము ఉచ్చము నీచము తెలుస్తుంది. అంటే ఉచ్చము నీచం తీసుకోవచ్చు, వారి యొక్క యోగ్యత తీసుకోవచ్చు, వారి యొక్క శ్రేష్టత్వం తీసుకోవచ్చు, వాళ్ళ ఔన్నత్యం లేదా నిమ్నత్వం తెలుస్తుంది. వారి ఔన్నత్యం నిమ్నత్వం తెలుస్తుంది. అంటే ఎటువంటి వ్యక్తి వాళ్ళ మాటలతోనే వాళ్ళ యొక్క వ్యవహారంతోనే ఎటువంటి వ్యక్తి అయి ఉంటాడు, వారి యొక్క ఔన్నత్యం తెలుస్తుంది, వారి నిమ్నత్వం తెలుస్తుంది అన్నమాట. అంటే సింపుల్ గా ఉచ్చము నీచం తెలుస్తుంది. ఏంటండి వాడి ప్రవర్తన తెలుస్తుంది. వాడి యొక్క ప్రవర్తన ఉచ్చంగా ఉందా నీచంగా ఉందా అనేది, వారి యొక్క వ్యవహారం ఎలా ఉంది, ఉచ్చంగా ఉందా నీచంగా ఉందా, అలాగా. అస్తు, అభిప్రాయం మీకు అర్థమైంది. సో అతని యొక్క కథనం చేతనే ఉచ్చత్వం నీచత్వం తెలుస్తుంది. అంటే ఔన్నత్యము నిమ్నత్వం తెలుస్తుంది. బ్రాకెట్ రాసుకోండి. ఇతని యొక్క కథనము చేతనే ఇతని యొక్క కథనము చేతనే ఉచ్చత్వము నీచత్వము అంటే ఔన్నత్యము నిమ్నత్వము తెలుస్తుంది. అంటే ఉన్నతత్వం నిమ్నత్వం తెలుస్తుంది అన్నమాట. లేకపోతే దుష్ట స్వభావం సాధు స్వభావం తెలుస్తుంది. ఇంకా అవన్నీ భావాలు వచ్చేస్తాయి. ఔన్నత్యం నిమ్నత్వం తెలుస్తుంది అండి. ఔన్నత్యం అది ఔన్నత్యం ఉన్నతమైన స్థితి ఏంటి, నిమ్నమైన స్థితి ఏంటి తెలుస్తున్నాడు. అంటే ఔన్నత్యం నిమ్నత్వం తెలుస్తుంది. ఇతని యొక్క వచనం చేతనే ఉచ్చత్వం నీచత్వం అంటే వారి ఉచ్చత్వం నీచత్వం అంటే ఔన్నత్యం నిమ్నత్వం తెలుస్తుంది. ఉచ్చత్వం నీచత్వం అంటే వారి యొక్క ఔన్నత్యం నిమ్నత్వం తెలుస్తుంది. వారి యొక్క ఔన్నత్యం నిమ్నత్వం తెలుస్తుంది. నెక్స్ట్ వాక్యం.
ఇది ఒకవేళ నీకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే నీవు నాతో తిరగవచ్చు. నీవు నాతో తిరగడానికి రండి. ఒకవేళ నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే ఎటువంటి బాధ, ఎటువంటి అభ్యంతరం లేకపోతే నాతో తిరగడానికి రావచ్చు. నాతోటి తిరగడానికి రావచ్చు. ఒకవేళ నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే నాతోటి తిరగడానికి రావచ్చు. నాతోటి భ్రమణానికి రావచ్చు. భ్రమణం అంటే తిరగడం అంటే భ్రమణం. ఒకవేళ నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే నాతోటి తిరగడానికి రావచ్చు. ఓకే. ఒకవేళ నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే, ఒకవేళ నీకు ఎటువంటి ఆటంకం, ఇబ్బంది లేకపోతే, అలా రాసుకో. ఆటంకం కానీ ఇబ్బంది కానీ లేకపోతే, ఆటంకం లేదా ఇబ్బంది లేకపోతే నాతోటి తిరగడానికి రావచ్చు. నెక్స్ట్ వాక్యం. హే మిత్ర, ఏ స్నేహితుడా, సరదాగా మాట్లాడిన మాటను నిజం అనుకోవద్దు. హే మిత్రుడా, హే మిత్ర అంటే హే స్నేహితుడా, సరదాగా మాట్లాడిన మాటను నిజం అనుకోవద్దు. ఒకసారి సరదాగా మాట్లాడుతుంటా కదా, నేను సరదాగా మాట్లాడి నిజం అనుకోవద్దండి, తప్పుగా అనుకోవద్దండి అంటుంటా మాటికి. హే మిత్ర, సరదాగా మాట్లాడే మాటను నిజం అనుకోవద్దు. హే మిత్ర లేదా హే స్నేహితుడా లేదా హే సఖి, సరదాగా మాట్లాడిన మాటను నిజం అనుకోవద్దు. నెక్స్ట్ వాక్యం. అతడిని తన పదవి నుంచి తొలగించేశారు. మిత్రుడా, నేను సరదాగా చెప్పిన మాట నిజం అనుకోవద్దు. ఓకే అండి. మిత్రుడా, నేను సరదాగా మాట్లాడిన మాటను నిజం అనుకోవద్దు. మిత్రుడా, నేను సరదాగా మాట్లాడిన మాటను నిజం అనుకోవద్దు. ఓకే అండి. నెక్స్ట్ వాక్యం. అతన్ని తన పదవి నుంచి తీసివేశారు. అతడిని తన పదవి నుంచి తొలగించేశారు లేదా తీసివేశారు. అతడిని తన పదవి నుంచి తొలగించేశారు లేదా తీసివేశారు. అతడిని తన పదవి నుంచి తొలగించేశారు లేదా తీసివేశారు. నెక్స్ట్ వాక్యం. అతడిని తన పదవి నుండి తొలగించేశారు లేదా తీసివేశారు. నెక్స్ట్ వాక్యం. సజ్జన మహాత్ములు అంటే మంచి వాళ్ళు, సజ్జన మహాత్ములు కరకమలములో అంటే చేతుల్లో, కరకమలంలో రక్త కమలమును తీసుకొని అంటే రక్త పుష్పాన్ని తీసుకొని,
రక్త కమలమును తీసుకొని సప్త ఋషులకు అర్చన చేస్తున్నారు. సప్త ఋషులకు అర్చన అంటే పూజ చేస్తున్నారు. అర్చన అంటే పూజ. సజ్జన మహాత్ములు అంటే మంచి వాళ్ళు, సజ్జన మహాత్ములు కర కమలములో, కరం అంటే చెయ్యి, కర కమలములు అంటే చేతుల్లో రక్త పుష్పము తీసుకొని, కర కమలములో సజ్జన మహాత్ములు కర కమలములో రక్త పుష్పమును తీసుకొని, రక్త పుష్పమును తీసుకొని, రక్త పుష్పమును తీసుకొని, అది ఎర్ర కమలమును తీసుకొని, తెలుగులో ఎర్ర కమలమును తీసుకొని సప్త ఋషులకు అర్చన చేస్తున్నారు అంటే పూజ చేస్తున్నారు. సప్త ఋషులకు అర్చన చేస్తున్నారు అంటే పూజ చేస్తున్నారు. పూజ చేస్తున్నారు. సజ్జన మహాత్ములు కరకమలములో ఎర్ర పుష్పమును తీసుకొని సప్త ఋషులకు పూజ చేస్తున్నారు. నెక్స్ట్ 11వ వాక్యం. కుపుత్రుడు, కుపురుషుడు మరియు కునారి అంటే కుత్సిత నారి. కుపుత్రుడు, కుపురుషుడు మరియు కుత్సిత నారి సుపుత్రుణ్ణి, సుపురుషుణ్ణి, సునారిని నిందిస్తున్నారు. చెడ్డ పుత్రుడు, చెడ్డ పురుషుడు, చెడ్డ నారి మంచి పుత్రుణ్ణి, మంచి పురుషుణ్ణి, మంచి నారిని నిందిస్తున్నారు అని అర్థం. కుపుత్రుడు, కుపురుషుడు మరియు కునారి సుపుత్రుణ్ణి, సుపురుషుణ్ణి మరియు సునారిని అంటే మంచి నారిని, మంచి స్త్రీని నిందిస్తున్నారు. నెక్స్ట్ వాక్యం. దుష్టుల యొక్క సంహారక ఘనశ్యామునికి దుష్టోంక్య సంహారక ఘనశ్యామునికి కుపుత్రుడు, కుపురుషుడు, ముందు వాక్యం ఒకసారి మనకి రిపీట్ చేస్తున్నాను. కుపుత్రుడు, కుపురుషుడు, కునారి సుపుత్రుడిని, సుపురుషుడిని, సునారిని నిందిస్తున్నారు. కుపుత్రుడు, కుపురుషుడు, కునారి ముగ్గురు ఏం చేస్తున్నారంట? సుపుత్రుణ్ణి అంటే క్రమంగా కుపుత్రుడు కుపుత్రుని నిందిస్తున్నాడు, కుపురుషుడు సుపురుషుడు నిందిస్తున్నాడు, కునారి సునారి నిందిస్తున్నాడు. ఆ రకంగా తీసుకోవచ్చు. కుపుత్రుడు, కుపురుషుడు, కునారి సుపుత్రుణ్ణి, సుపురుషుడిని, సుపురుషుడిని, సునారిని నిందిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వాక్యం చెప్పాం. దుష్టుల యొక్క సంహారకుడైనటువంటి ఘనశ్యాముని యొక్క యశస్సు, దుష్టోంక్య సంహారకుడైనటువంటి ఘనశ్యాముని యొక్క యశస్సు 3 భువనాల్లో మరియు 4 యుగాల్లో వ్యాపించింది. దుష్టోంక్య సంహారకుడైనటువంటి ఘనశ్యాముని యొక్క కీర్తి లేదా యశస్సు 3 భువనాల్లో మరియు 4 యుగాల్లో వ్యాప్తి చెందింది. 4 యుగాల్లో వ్యాప్తి చెందింది. దుష్టోంక్య సంహారక్ అంటే దుష్టుల యొక్క సంహారకుడైనటువంటి ఘనశ్యాముని, దుష్ట సంహారకుడు ఘనశ్యాముని యొక్క యశస్సు లేదా కీర్తి, దుష్ట సంహారకుడైన ఘనశ్యాముని యొక్క
దుష్ట సంహారకుడైన ఘనశ్యాముని యొక్క కీర్తి 3 భువనాల్లో మరియు 4 యుగాల్లో వ్యాపించి ఉంది. కీర్తి లేదా యశస్సు 3 భువనాల్లో మరియు 4 యుగాల్లో వ్యాపించి ఉంది. అస్తు. నెక్స్ట్ అంతిమ బిందు రాసుకోండి. ఘాబిందు. కొన్ని వాక్యాలు రాసేసుకోండి, త్వరగా అయిపోతాయి. క్షత్రియ వర్గాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. క్షత్రియ వర్గాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. రాసుకున్నాం. ఘాబిందులో 1వ వాక్యం. ప్రధానమంత్రి శ్రీ నెహ్రూజీ. ప్రధానమంత్రి గారు, నెహ్రూ గారు. మంత్రి పరిషత్. ప్రధానమంత్రి శ్రీ నెహ్రూజీ. మంత్రి పరిషత్ చేత మంత్రణ చేసి. ప్రధానమంత్రి నెహ్రూ ప్రధానమంత్రి నెహ్రూ మంత్రి పరిషత్ చేత మంత్రి పరిషత్ చేత మంత్రణ చేసి సంసదులో కొత్త యోజనలను అంటే పార్లమెంటులో మోదే సంసదులో పార్లమెంటులో కొత్త యోజనలను కొత్త ప్లాన్లు అంటాం కదా, కొత్త యోజనలను కొత్త ప్రణాళికలు మహోదయ. అలా రాసుకోవచ్చు. కరెక్టే. కొత్త ప్రణాళికలను నిర్మిస్తున్నారు, కొత్త ప్రణాళికలను అమలు చేస్తున్నారు. స్తుతికర్తే థే అంటే అమలు చేసేవారు, కొత్త ప్రణాళికలను అమలు చేసేవారు. ప్రధానమంత్రి నెహ్రూజీ. ప్రధానమంత్రి గారు, నెహ్రూ గారు మంత్రి పరిషత్ చేత మంత్రణ చేసి అంటే విచారించి, మంత్రణ చేసి అంటే బాగా విచారించి పార్లమెంట్లో కొత్త ప్రణాళికలను అమలు చేసేవారు. పార్లమెంట్లో అంటే సంసదులో కొత్త ప్రణాళికలను, కొత్త యోజనలను అమలు చేసేవారు. నెక్స్ట్ 2వ వాక్యం. ప్రాంతంలో అంటే ఎవరి ఏ ప్రాంతమైనా కావచ్చు. ప్రాంతంలో ముఖ్యమంత్రి మంత్రుల యొక్క సంపత్తి చేత కార్యము చేస్తారు. మంత్రుల యొక్క సంపత్తి చేత కార్యం చేస్తారు. అలా ఉన్నారండి. ఇప్పుడు ప్రాంతంలో ముఖ్యమంత్రి సమ్మతి ఉంది కదా, మంత్రియోంకే సమ్మతి. ఓకే, క్షమ్యత. అందుకేంటబ్బా వాక్యం ఎలా ఉందో చూస్తున్నాను. ప్రాంతంలో ముఖ్యమంత్రి మంత్రులతోటి సమ్మతి అంటే మంత్రులతోటి అంటే విచారించి మంతన చేసి కార్యం చేస్తారు, పనులు చేస్తారు. ఓకే, అర్థం ఎలా మారిపోయింది. సంపత్తి అనే లోపల అర్థం భిన్నమైపోయింది. సమ్మతి చేత అంటే వారు మంత్రులు ఎలా చెప్తే ఆ ముఖ్యమంత్రి వాళ్ళు అంతా విచారించుకొని పనులు చేస్తున్నమాట. ఫస్ట్ ప్రాంతంలో ముఖ్యమంత్రి మంత్రులతోటి మంత్రుల యొక్క విచారం, మంత్రులతోటి మంత్రుల యొక్క సమ్మతి చేత పని చేస్తారు. ప్రాంతంలో ముఖ్యమంత్రి మంత్రుల యొక్క సమ్మతి చేత అంటే ఆజ్ఞ చేత సమ్మతి చేత పనులు చేస్తారు. నెక్స్ట్ వాక్యం. ముందు వాక్యం ప్రధానమంత్రి గారు, నెహ్రూ గారు
మంత్రాంగంతో చర్చించి అంటే మంత్రాంగంతో చర్చించి పార్లమెంట్లో కొత్త ప్రణాళికను రూపొందించేవారు. ఓకే, దాదాపు అదే వాక్యం ముందు చెప్పింది, దాదాపు అలాగే ఉంది. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ వాక్యం చెప్పుకున్నాం. శిక్షా మంత్రి మూడో వాక్యం. శిక్షా మంత్రి శిక్షా సచివ్ దగ్గరికి వచ్చి విద్యాశాఖ మంత్రి మహోదయ. శిక్షా మంత్రి విద్యాశాఖ మంత్రి దగ్గరికి వచ్చి తన సందేశాలను పంపుతాడు. శిక్షా మంత్రి విద్యాశాఖ మంత్రి దగ్గరికి వచ్చి తన సందేశాలను పంపుతాడు. శిక్షా మంత్రి విద్యా సచివాలయం దగ్గరికి వచ్చి విద్యాశాఖ మంత్రి దగ్గరికి వచ్చి శిక్షా మంత్రి విద్యా సచి దగ్గరికి వచ్చి తన ఆదేశాన్ని పంపుతాడు. శిక్షా మంత్రి విద్యాశాఖ మంత్రి దగ్గరికి వచ్చి తన సందేశాన్ని పంపుతాడు. 4వ వాక్యం. టకశాల అంటే చెప్పుకుని టకశాల యొక్క అధ్యక్షుడు టకశాలలో ముద్రణాలయం మహోదయ. అది ఇచ్చదా. ముద్రణాలయం యొక్క అధ్యక్షుడు ముద్రణాలయంలో ముద్రణాలయంలో స్వర్ణాన్ని మరియు చాంది యొక్క సిక్కను వేయిస్తాడు. ముద్రణాలయం యొక్క అధ్యక్షుడు ముద్రణాలయంలో స్వర్ణము మరియు వెండి యొక్క సిక్కను వేయిస్తున్నాడు. స్వర్ణము మరియు సిక్క అంటే నాణ్యము మహోదయ. నాణ్యము. స్వర్ణము మరియు చాంది యొక్క నాణ్యములను వేయిస్తున్నాడు. అంటే ముద్రణాలయం ఎక్కడైతే చేస్తారో అక్కడ ముద్రణాలయం యొక్క అధ్యక్షుడు ముద్రణశాలలో స్వర్ణము మరియు వెండి యొక్క నాణ్యములను వేయిస్తున్నాడు. నెక్స్ట్ 5వ వాక్యం. చుంగి అంటే ఏం చెప్పుకున్నామంటే సౌల్ కికహ అంటే శుల్కం వసూలు చేసేవాడు, అంటే డబ్బు వసూలు చేసేవాడు, పన్ను వసూలు చేసేవాడు మహోదయ. ఓకే. రాసుకున్న అంతే వాక్యం. పన్ను వసూలు చేసేటువంటి అధ్యక్షుడు అంటే పన్ను వసూలు చేసే అధ్యక్షుడు పన్ను వసూలు చేసే అధికారి దగ్గరికి వెళ్ళి పన్ను వసూలు చేసే అధికారి దగ్గరికి వెళ్ళి ఆయ వ్యయము యొక్క లెక్క ప్రస్తావించమని ఆదేశించాడు. శుల్కాధ్యక్షుడు శుల్కం వసూలు చేసే అధికారి దగ్గరికి వెళ్ళి శుల్కాధ్యక్షుడు అంటే పన్ను వసూలు చేసే అధ్యక్షుడు అని శుల్కాధ్యక్షుడు అంటున్నాడు. వసూలు చేసే అధ్యక్షుడు పన్ను వసూలు చేసేటువంటి అధికారి దగ్గరికి వెళ్ళి ఆయ వ్యయము యొక్క లెక్కను ప్రస్తావించమని ఆదేశించాడు. చెప్పమని ఆదేశించాడు. ప్రస్తావించమని అంటే చెప్పమని ఆదేశించాడు. ఇది మనకు 5వ వాక్యం.
ఈ రకంగా మనం సమాసాన్ని ఉపయోగించి ఆచార్య ఆయవ్యయం అంటే అసలు ఆయం ఎంత ఆయం వచ్చింది అంటే లాభం వచ్చింది, ఎంత ఖర్చు చేసాం, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, ఆయా వ్యయములు అంటే మనకు వచ్చింది, పోయినటివి, వెళ్ళినటివి అన్ని కూడా ఆదాయ వ్యయం. ఆయం అంటే ఆదాయము, వ్యయం అంటే ఖర్చు. ఆదాయ మహోదయ ఈ వ్యయాలు వాక్యం ఒక్క వాక్యం ఇంకోసారి చెప్తారా మహోదయ? లాస్ట్ వాక్యం. శుల్కాధ్యక్షుడు శుల్కము వసూలు చేసే అధికారి దగ్గరికి వెళ్ళి ఆయ యొక్క, ఇక్కడ ఆయ వ్యయమని అధ్యాహారం చేశాను. ఆయం ఆయం అంటే ఆదాయం ఒకటే చెప్పాడు. ఇక్కడ ఆదాయం యొక్క లెక్కను చెప్పమని ఆదేశించాడు. లేదా మీరు చెప్పినట్టుగా పన్ను అధ్యక్షుడు, పన్ను వసూలు చేసే అధ్యక్షుడు పన్ను వసూలు చేసే అధికారి దగ్గరికి వెళ్ళి పన్ను యొక్క ఆదాయాన్ని చెప్పమని ఆదేశించాడు. ముందు ఒకటి మూడో రాసుకుని వాక్యం ఒకసారి చెప్పండి. శిక్షా మంత్రి విద్యాశాఖ మంత్రి దగ్గరికి వచ్చి శిక్షా మంత్రి విద్యాశాఖ మంత్రి దగ్గరికి వచ్చి తన సందేశాన్ని పంపాడు. తన సమాచారాన్ని లేదంటే పంపాడు. మహోదయ పంపాడు పంపుతాడు రెండు ఒకటి కదా మహోదయ? వేస్తా హై. పంపాడు పంపుతాడు. పంపుతా అంటే భవిష్యత్ కాలంలో కలుస్తాం. వేస్తా హై పంపుతున్నాడు. ఆదేశం ఇక్కడ అప్పుడే ఆదేశంకు వేస్తా, తన ఆదేశం పంపుతున్నాడు. మీరు పంపుతాడు అని చెప్పారు. పంపుతాడు అది భవిష్యత్తు కాలంలో వస్తుంది. పంపుతున్నాడు రాసి వర్తమాన కాలం. ఓకే, పంపుతా అంటే మనకి పంపుతా అంటే పంపుతున్నాడు అని తన ఆదేశాన్ని పంపుతున్నాడు అంటే తన సందేశాలు ఏవైతే ఉన్నాయో అతనికి పంపుతున్నాడు అనమాట. పంపుతున్నాడు రాయండి వర్తమానంలో జరుగుతున్నట్టుగా చెప్తుంది. పంపుతాడు అని కాకుండా అంటే పంపుతాడు భవిష్యత్తు కాలం, పంపుతున్నాడు వర్తమాన కాలం. పంపాడు అన్న ఒకటి భూతకాలం. అది వివక్షని బట్టి ఇక్కడ మనకు వర్తమాన కాలంలో ఇచ్చారు కాబట్టి బేజ్తా హై అంటే అంటే పంపిస్తున్నాడు, అంటే పంపుతాడు, అంటే పంపుతున్నాడు అని అర్థం. ఓకే, మహోదయ శుల్కాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి శుల్కం యొక్క ఆదాయం లెక్కను, శుల్కం అంటే పన్ను యొక్క ఆదాయ లెక్కను చెప్పమని ఆదేశించాడు. పన్ను యొక్క ఆదాయాన్ని చెప్పమని ఆదేశించాడు. శుల్కాధ్యక్షుడు శుల్కం వసూలు చేసే అధికారిని శుల్కం యొక్క ఆదాయం లెక్కను చెప్పమని ఆదేశించాడు. శుల్కాధ్యక్షుడు శుల్కం వసూలు చేసే అధికారి దగ్గరికి వెళ్ళి శుల్కం యొక్క ఆదాయం లెక్కను చెప్పమని ఆదేశించాడు. ఓకే అండి, అదే పన్ను పెట్టుకోండి మీ ఇష్టం ఏదైనా. మస్తు ఈ రకంగా ఈ వాక్యాలు, తెలుగు వాక్యాలు చెప్పిన వీటిని కింద సంకేతాల్లో ఇచ్చినటువంటి శబ్దాన్ని ఆధారం చేసుకుని వీటి యొక్క సమాధానం రాసుకోవచ్చు. అప్పుడైనా కరెక్ట్ అయినా రేపు వీటి యొక్క సమాధానం చెప్పు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్కారం. నమస్తే మహోదయ.